వయోవృద్ధులకు విశ్రాంతి భవనం నిర్మించాలి. విశాఖ నగరంలో సుమారు 3 లక్షల మందికి పైగా వయోవృద్ధులు ఉన్నారని, వీరికి వినోదం, కాలక్షేపం మరియు విశ్రాంతి కొరకు ఒక విశాలమైన భవనం అవసరమని నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు డాక్టర్ వి బాలమోహన్ దాస్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ కలయిక మంగళవారం ఉదయం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సుమారు 350 మందికి పైగా సీనియర్ సిటిజన్లు హాజరైన ఈ కార్యక్రమానికి ఆచార్య బాలమోహన్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 2007వ సంవత్సరంలో కొణిజేటి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని వయోవృద్ధుల సంఘం విశ్రాంతి భవనం కొరకు అభ్యర్థించగా బీచ్ రోడ్లో దాదాపు 1600 గజాల స్థలాన్ని కేటాయించి అందులో 6.5 కోట్ల వ్యయంతో సువిశాల ప్రాంగణాన్ని నిర్మించవలసిందిగా ఆయన ఉడా అధికారులను ఆదేశించారని, దానికి అనుగుణంగా కూడా 1560 గజాల స్థలాన్ని బీచ్ రోడ్లో కేటాయించి అందులో భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిపిందని ఆనాటి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణలు ఆ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారని, అనంతరం ఉడా అధికారుల వైఖరి కారణంగా అక్కడ భవన నిర్మాణం జరగకపోగా ఆ ప్రాంతం చెత్తనిలయంగా మారిందని ఆయన వివరించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కె మంగపతి అధ్యక్షత వహిస్తూ నగరంలో వయోవృద్ధులకు సంబంధించిన అనేక సంఘాలు ఉన్నాయని, వీరంతా సంఘటితమై సీనియర్ సిటిజన్లకు ఎటువంటి కష్టం కలగకుండా కృషి చేయాలని కోరారు. సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ పి.కె. జోష్ మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ స్పందించడం ఆనందకరమని, భవిష్యత్తులో మరిన్ని సంఘటిత కార్యక్రమాలు నిర్వహించాలి అనే ఉత్సాహం కలుగుతోందని అన్నారు. తర్వాత మన ముఖ్య అతిథులు మాట్లాడతారు. వేది అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం, స్వాగతం. ఆల్రెడీ నా పరిచయం మీకు ఇచ్చాను. ఐఎమ్ డాక్టర్ పి.కె. జోష్, సెక్రటరీ జనరల్ ఫర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్. కొంత మన ఎలక్షన్ ఆఫీసర్ రవీంద్ర గారు కూర్చున్నారు. వీళ్ళు మలయాళీ కౌన్సిల్లో సెక్రటరీ, నీట్ అండ్ ఫీల్డ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాంటి మొత్తం సర్వీస్ యాక్టివిటీస్ నా ట్రస్ట్ 35 మండలం, ముంచుముట్టు, పెద్దవేలు, పాడేరు, వడ్డాంగి, చీడిగడ, చోడవరం, ఎస్కోట, ఎల్కోట అన్ని అలాంటి 35 మండలం నేను సర్వీస్ యాక్టివిటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్. ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్లో ఒక 50,000 రూపాయలు సీనియర్ సిటిజన్స్ కోసం ఉండాలనే ఉద్దేశంతో డిపాజిట్ చేశాను. దాని గురించి మర్చిపోయాను. మాకు 2004లో విశాఖపట్నంలో స్నేహ సంధ్య అనే ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. ఆ స్నేహ సంధ్య ప్రెసిడెంట్ ఇక్కడ, ప్రస్తుత ప్రెసిడెంట్ గారు జగదీష్ గారు ఇక్కడ ఉన్నారు. అంతకుముందు ప్రెసిడెంట్ మా వెంకట్రావు గారు ఉండేవారు. దీని ఫౌండర్ వేణుగారు, పివిజికే మూర్తి గారు. అప్పుడు నేను కూడా ఆ టైంలో నేను వైస్ ఛాన్సలర్గా నాగార్జున యూనివర్సిటీలో ఉండటం జరిగింది. నేను రాగానే లైఫ్ మెంబర్గా చేరాను. చేరిన తర్వాత స్నేహ సంధ్యకి బిల్డింగ్ కావాలి అనే ఉద్దేశంతో నా ₹1,00,000 మొదటి చందా ఇచ్చాను వారికి. తర్వాత మిత్రులు చాలామంది కూడా దాంతో సహాయం చేయడం వలన ఒక 35 లక్షల రూపాయలు పెట్టి మేము చిన్న ఆఫీస్ ఉన్నది ఈ రోజున. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ వెల్ఫేర్ అసోసియేషను మొదటగా పెద్దల ఆశీర్వచనంతో ఛత్రఛాయలో 2015లో విశాఖ వరిష్ఠ పౌరుల సమైక్య వేదిక అని స్టార్ట్ అయింది. ఆ తర్వాత దానిలో సీనియర్ సిటిజన్ ఎన్నో అసోసియేషన్లన్నీ ఎఫిలియేట్ చేసుకుని మన విశాఖపట్నంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరినీ ఒక తాటి మీద నడపాలి అని మా పెద్దలు అందరూ వారి మంచి ఆలోచనతో ముందుకొచ్చారు. ఆ తర్వాత విశాఖ వరిష్ఠ పౌర సమైక్య వేదిక అనేసరికి ఇప్పుడు మనకి తెలుసు కదా, స్కూల్లో పిల్లలకి పెద్దలకి కూడా తెలుగు ఎంత బాగా వచ్చో
వారికి అర్థం కాలేదు విశాఖ వరిష్ఠ పౌరుల సమైక్య వేదిక అంటే ఏమిటో. అందుకని దాన్ని 2019లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మార్చి దాన్ని వేరే రిజిస్ట్రేషన్ చేసి మేము 2019 నుంచి నడుపుతున్నాము. నేను ఇప్పుడు 3వ ప్రెసిడెంట్ని. మొట్టమొదట మా డాక్టర్ టీవీఎస్ రావు గారు, ఆ తర్వాత చల్లా వెంకటరావు గారు, తర్వాత నేను. ఇప్పుడు ఇది మా తాలూకు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్స్. మాకు అప్పుడు మేము కృషి చేసి మేము కలెక్టర్ గారి దగ్గర మా అసోసియేషన్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కాబట్టి దానికి మేము ఒక ఆఫీస్ సంపాదించాము. రాణి చంద్రమణిదేవి పెదవాల్తేరులో ఉన్న హాస్పిటల్లోనే అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆఫీస్ పక్కనే మాకు కూడా ఆఫీస్ ఇచ్చారు. ఆ ఆఫీసులో మేము ప్రతి మంగళవారము కూర్చుంటాము. మా ఆఫీస్ బేరర్స్ అందరూ సీనియర్ సిటిజన్ కూడా వస్తూ ఉంటారు. తరువాత 17 అసోసియేషన్ ఒక ఫెడరేషను. చాలా సీనియర్ సిటిజన్స్ ఇన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నారు. మెయిన్లీ వాళ్ళకి లోన్లీనెస్ అండ్ ఐసోలేషన్. పిల్లలకు చదివించి వాళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియా అన్నీ ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరు వాళ్ళకి లేదు, మాట్లాడడానికి ఎవరు లేదు. ఐసోలేషన్ లోన్లీనెస్ పెరుగుతూ ఉంది. దానివల్ల ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఆ ప్రోగ్రాం పేరు MGT, మీట్ గ్రీట్ అండ్ ట్రీట్. అందరూ కలిసి మాట్లాడాలి, అందరూ ఎంజాయ్మెంట్ చేయాలి, అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలి. దానికి ఒక ప్రోగ్రాం పెట్టాను. ఈరోజు 10వ తారీఖు సెప్టెంబర్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సుమారు 350 మెంబర్స్ వచ్చారు. బాలమన్ దాస్ వచ్చారు. తర్వాత AD అసిస్టెంట్ డైరెక్టర్ మేడం జే మాధవి వచ్చారు. తర్వాత 350 సీనియర్ సిటిజన్ రకరకంగా జాబ్ నుంచి రిటైర్ అయ్యి ఇక్కడ వచ్చారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఉదయం నుంచి మ్యూజికల్ చైర్, బాల్ గేము, తర్వాత సింగింగ్, డాన్సింగ్, రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, మంచి భోజనం, మంచి బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇచ్చి అందరూ చాలా హ్యాపీ అయ్యారు. అందరూ ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమంటే ఇలాంటి ప్రోగ్రామ్ కనీసం 2 monthsకి ఒకసారి చేయాలి. మంచి ఆనందం వచ్చింది ఈరోజు. అందరూ వచ్చారు. అందరికీ చాలా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కలిశారు. చాలా హ్యాపీ అయ్యారు అందరూ. ఇలాంటి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాను. యాజ్ ఎ సెక్రటరీ జనరల్ నాకు 2 years టైం ఉంది. 2 years టైంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాను, ప్లాన్ చేస్తున్నాను. అప్పలేకుండా ఎవరు లేరు. ఇందాక నుంచి తీతో తీతో అంటూ నా ప్రాణం తీసేస్తున్నావు కదా. తీతో అంటే ఏంటి? తీతో అంటే తీసేసిన తహసీల్దారు 2 rupees, 1 rupees, 10 rupees. మరి తప్పట్లో వినిపించలేదండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలా ఇన్ని కాంటాక్ట్స్లో కొన్ని వేల కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్స్ అన్ని కూడా ఇలా స్క్రాల్ చేస్తుంటాను. ఇన్ని కాంటాక్ట్స్లో ఏదైనా ఒక కాంటాక్ట్ మీరు టచ్ చేయాలి. ఓకే, ఒక్క నిమిషం. సెంటర్ ఇలా వచ్చింది. ఇన్ని కాంటాక్ట్స్లో ఇవన్నీ కూడా నేను ఇలా స్క్రాల్ చేస్తుంటాను. మీకు నచ్చిన చోట ఏదైనా ఒక కాంటాక్ట్ని టచ్ చేయాలి, ఏదో కాంటాక్ట్ని. ఓకే, సత్యశ్రీ గారు ఆవిడ ఫోన్లో ఒక కాంటాక్ట్ని టచ్ చేశారు. ఆ కాంటాక్ట్ మీ మనసులో అనుకోండి. పైకి ఏదైనా ఒక కలర్ చెప్పండి. ఒక కలర్ చెప్పండి, ఏదో కలర్. రెడ్. రెడ్ అంటే ఆవిడ టచ్ చేసింది మేల్ పర్సనా ఫీమేల్ పర్సనా? ఎగ్జాక్ట్లీ, మీరు కూడా మైండ్ రీడర్స్. ఆవిడ మేల్ పర్సన్ టచ్ చేశారు. ఓకే, ఆ పేరుని మీ మనసులో అనుకోండి. ప్లీజ్ డోంట్ బ్లింక్ యువర్ ఐస్. మీ కళ్ళను మీరే నమ్మలేరు. మరి అమ్మ నా వైపు చూడండి, మీ కన్ను రెప్పవేయద్దు. ఆ పేరు అలా మీ మనసులో అనుకోండి. పెద్ద పేరే కానీ సింపుల్గా రాస్తున్నాను. ఓకే, మీరు చూడొద్దు, షఫల్ చేయండి. ఓకే, సార్ ఇప్పుడు షూరా అలా మీకు మార్చుకునే టైం ఇచ్చాను. ఒక్కసారి అందరికి చూపిస్తారా? ఇట్ ఈస్ తాజ్ మహల్. మహావిష్ణు అవతారమయ అందం పాడుతూ కట్టేలోనే
వెన్నత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి ఈ వారణాసి జటదారి కన్నా దానాలు చేసే బాల్ బకెట్ లో పడతాయో అదే కౌంట్ అవుతుంది. ఈ బ్యాచ్ కి వచ్చిన వాళ్ళందరూ ఎవరికి హైయెస్ట్ బయటకు వచ్చేయండి. ఓకే, పడుతున్నాయి పైన కింద బకెట్లను కుర్చీలను ఎక్కడంటే అక్కడ పడుతున్నాయి. వేయండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.